ఈ వీడియోకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను, కరెక్ట్గా ఒక 5-10 నిమిషాల ముందు అప్లోడ్ చేశాను. వెంటనే ఈ అప్డేట్ వచ్చేసరికి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో చూస్తే ఆ వీడియో మీకు కనిపించదు. కాబట్టి ఆ వీడియో చూడడం వల్ల విన్నర్ ఎవరు అనే దాని మీద ఆ వీడియో చేస్తున్నాను. 10 minutes అయింది అప్లోడ్ చేసి. జస్ట్ ఈ వీడియో ఛానల్లో ఉంటుంది. లేదంటే మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద వస్తుంది. ఆ స్క్రీన్ మీద క్లిక్ చేసి కూడా చూడొచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉందేమో, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఇంక సీజన్ అయిపోయింది తెలుసు, నాకు కూడా తెలుసు. వడాల్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా ఫాలో అవ్వని రిక్వెస్ట్ చేసేది ఎందుకురా అనేసి అనొచ్చు. ఫాలో అయితే మనం టచ్లో ఉందాం ఒకరినొకరు తెలుసుకుందాం, అట్లా టచ్లో ఉందాం. దాంతోపాటుగా అగ్ని పరీక్ష సీజన్ 2 ఉంది. అది ఈరోజు నైట్ నాగార్జున సార్ చేస్తారు. మీలో చాలామంది అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి గైడెన్స్ కావచ్చు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని డేట్స్ కావచ్చు, దాని లింక్స్ కావచ్చు, ఇవన్నీ అప్డేట్స్ అన్నీ, దాంతోపాటు ఎవరు రావచ్చు నెక్స్ట్ సీజన్కి, ఇటన్నిటి అప్డేట్స్ కంటిన్యూస్గా చెప్తాను ఉంటారు. అండ్ బిగ్ బాస్ జోడీకి మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ డెమన్ పవన్ అండ్ కళ్యాణ్ వీళ్ళందరూ రాబోతున్నారు. దాని రిలేటెడ్ అప్డేట్స్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరు వస్తున్నారు, ఎవరు బాగా చేస్తారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇవన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాను. దాంతోపాటుగా మంచి కంటెంట్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో చేస్తాను, దాంట్లో ఫాలో అయ్యి ఉండండి. అండ్ ఈరోజు విన్నర్ రిలేటెడ్గా నెక్స్ట్ జరిగే అప్డేట్స్ కూడా దాంట్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చెక్ చేయండి, ఫాలో అయితేనే కనపడతాయి. అండ్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ని చూడండి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, స్పాట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ రాగానే గిరా అనేసి నాకు గిరగిర తిరిగిపోయింది. అండ్ గుడ్, వింటుంటే హ్యాపీగా అనిపించింది. బట్ ఎంత హ్యాపీగా అనిపించినా ఒకరికి లాభం ఇంకొకరు బొక్క జరగద్దు అనమాట. ఏదైనా జరిగితే బిగ్ బాస్లో, ఈ బిగ్ బాస్ థీమే వెరైటీ థీమ్ మామా. ఏంటో చూడండి, ఒక పర్టికులర్ అమౌంట్ పెడతారు, 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అని చెప్తారు. ప్రైజ్ మనీ, విన్నర్ ప్రైజ్ మనీ అంటారు. దాని పేరే విన్నర్ ప్రైజ్ మనీ. అంటే విన్ అయిన పర్సన్ తీసుకోవాలి ఆ ప్రైజ్ మనీ. సో విన్ అయిన పర్సన్కి తీసుకోవాలి 50 లక్షల రూపాయలు. బట్ వీళ్ళు ఆఫర్ చేసేది వీళ్ళ ఉత్తు పుణ్యానికి వీళ్ళ పాకెట్లో నుంచి ఇస్తున్నట్టుగా ఆఫర్ చేసేస్తారు. 3rd పొజిషన్కి, 4th పొజిషన్కి, 2nd పొజిషన్కి ఆఫర్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆఫర్ చేస్తే ఏమి వీళ్ళ జస్ట్ వాళ్ళు తప్పు పట్టడం కాదు, బట్ ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అది బుర్ర ఆలోచించి ఆడాల్సిన కాన్సెప్ట్ అనమాట. దాంట్లో కూడా బుర్ర పదును పెట్టాలి. లాస్ట్ మూమెంట్లో కూడా వీళ్ళ పాకెట్లో నుంచి ఇస్తే రీజనబుల్ అనమాట. 50 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ అన్నారు, విన్నర్ తీసుకోవాలి. మిగతా ఆఫర్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్రెస్టింగ్గా క్రియేట్ అయింది, టీఆర్పీకి పనికొచ్చింది. కాబట్టి వీళ్ళ పాకెట్లో నుంచి తీసి ఇవ్వాలి 5 లక్షలు 10 లక్షలు అనేది కరెక్ట్గా ఉంటుంది. బట్ వీళ్ళు ఆ 50 లక్షల నుంచి ఇచ్చి విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తారు. అది కూడా చూడండి ఎంత నిజంగా గుండెలు మించి చేసుకుని చెప్పండి. ఆ ప్లేస్లో నువ్వున్నా, నేనున్నా, ఎవరున్నా కూడా నేను టాప్లోకి వస్తున్నానేమో అని తెలిసినప్పుడు, నేనేమో డబ్బులు తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు, మన పక్కన మనతో పాటు ఇన్ని రోజులు తిరిగినోడు సూట్ కేసు పట్టుకోగానే గుండెలు మనసు లోపల ఆల్మోస్ట్ బూతులే. నిజంగా అందరికీ అలాగే ఉంటుంది. కష్టపడ్డాడు వాడు తీసుకోపోవడానికి అర్హుడే, బట్ బాధ ఏమనిపిస్తుంది తెలుసా? అచ్చా నేనేమో తీసుకోపోలేను, బాగా ఆడామనుకుంటున్నాం, గెలుస్తామనుకుంటున్నాం, మన పేరెంట్స్ వద్దంటున్నారు, వీళ్ళేమో 15, 20, 30 లక్షలు తీసుకొని పోతా ఉన్నారు, మనకేమరా చెప్ప మిగలద్దు ఇక్కడ. సరేలే కప్ మిగిలితే చాలు, ఒక పక్క మిగిలితే మిగిలిందే, జనాలు ఉన్నారు కదా, జనాలు చూసుకుంటారులే, తర్వాత సంపాదించుకోవాలనిపిస్తుంది. బట్ అయినా కూడా ఈ డబ్బులు వదలాలంటే బాధ కదరా, తీసుకుంటే బాగుండా అని ప్రతి క్షణం వాళ్ళకి కొట్టుకుంటారు ఉంటుంది లాస్ట్ 2లో ఉండే వాళ్ళకి. బట్ తప్పదు, వాళ్ళకి ఆఫర్ వచ్చింది, వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఈ ఆఫర్ వచ్చినప్పుడు నిన్ను కూడా ఎత్తుకొని పోవద్దని అంటే ఎత్తుకోవాలి. క్యాలిక్యులేటెడ్ మూవ్స్. అక్కడ కప్పే కావాలా, జనాల ప్రేమ కావాలంటే జనాల ప్రేమ ఆల్రెడీ దొరికేసింది. కప్పు కావాలంటే కప్పు దొరికితేనే జనాల ప్రేమ అనేసి కొంతమంది ఆల్రెడీ జనాలు అభిమానించారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం కదా. సో డబ్బులు కూడా తీసుకెళ్తే మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తిరిగిపోతే తెలివిగా బిహేవ్ చేద్దాం. కొంతమంది ఏమనుకుంటారు, ఇంతమంది నమ్మి నాకు ఓటేసింది విన్నర్ అవ్వడానికి అన్నప్పుడు, ఒకవేళ నేను విన్నర్ అయితే డబ్బులు తీసుకొని వచ్చేసిన తర్వాత నువ్వు విన్నర్ రా, నువ్వు డబ్బులు తీసుకొని వచ్చేసావంటే పరువు పోతుంది కదా జనాల ముందని ఆలోచిస్తారు. కొంతమంది క్లారిటీ వచ్చేస్తే మనం ఆడిన గేమ్ ఇంతే, మనం ఇక్కడ రావడమే ఎక్కువ. దాంతోపాటుగా మనకు వచ్చిన హింట్లు బట్టి, మనకి హోస్టల్ నుంచి వచ్చిన పొగడ్తలను బట్టి, అండ్ వచ్చిన గెస్టులను బట్టి, హింట్లను బట్టి క్లియర్గా మనకు తెలుసు మనం ఇక్కడ దాకా రావడమే ఎక్కువ, మనం ఇక్కడ దాకే ఉంటాం, మనకంటే వాళ్ళు బాగా ఆడారు కాబట్టి వాళ్ళకే వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 9లో ఇద్దరు వెళ్ళిపోయారు. సంజన గారు వెళ్ళిపోయారు, డబ్బులు ఆఫర్ చేయలేదు. ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు, డబ్బులు ఆఫర్ చేయలేదు. అదే ట్విస్ట్ అనమాట. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు ఇమాన్యుల్ అంటే ఇష్టం, ఇమాన్యుల్ బీభత్సమైన కంటెంట్ ఇచ్చారు కదా, ఇమాన్యుల్ మీద ప్రేమ ఉంటుంది, ఇమాన్యుల్కి ఎంతో కొంత ఆఫర్ చేస్తారు, హీ డిజర్వ్స్ టు టేక్ సమ్ మనీ అనేసి అన్నారు. నిజంగానే హీ డిజర్వ్స్ టు టేక్ సమ్ మనీ ఫర్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఫర్ హిస్ గేమ్. బట్ బిగ్ బాస్ టీం ఎప్పుడు కూడా ఎవరికి డబ్బులు అవసరం ఉన్న వ్యక్తి దగ్గరే డబ్బులు ఆఫర్ చేస్తారు. ప్రతిసారి వాళ్ళ దగ్గర నచ్చే విషయం నాకు అదే. ఆఫర్ చేసితే ఎవరికైతే డబ్బులు నీడుందో, ఎవరికైతే తీసుకుంటే బాగుంటుంది అనేసి వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారో, వాళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగోలేదనుకుంటారో, అలాంటి పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే డబ్బులు ఆఫర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఇమాన్యుల్ కంటే ఉన్న మిగతా ముగ్గురులో 2 మాత్రమే ఎక్కువ డిజర్వ్డ్ విన్నర్ మనీ తీసుకున్నారు. డిజర్వ్డ్ ఇన్ ద సెన్స్ నీడ్ ఎక్కువ ఉంది. ఒకటి డెమాన్ పవన్కి, ఒకటి కళ్యాణ్కే నీడ్ ఎక్కువ ఉంది. మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చూసి మీరే బాధపడతారు. 100% నాకు తెలియకుండా ఏది మాట్లాడను. డెమాన్ పవన్కి
సిచ్యువేషన్ నీడ్ ఉంది డబ్బులకి, వాళ్ళ నాన్నగారికి బాగాలేదు అంటే దానికంటే ఎక్కువ నీడు కళ్యాణ్కి ఉంది. ఈ రోజు కానీ కళ్యాణ్ ఆఫర్ డబ్బులు ఎంత చేసినా తీసుకోకుండా వచ్చాడు అంటే చరిత్రలో నిలబడిపోతాడు. మీరు ఒకసారి కళ్యాణ్ పడాలా వచ్చిన తర్వాత కళ్యాణ్ పడాలా సిచ్యువేషన్ మీకు అర్థమవుద్ది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ హౌస్ కానీ నేను ఇంటర్వ్యూలో చూస్తాను, నాకే షాక్ ఉంది. ఎంత చిన్న హౌసు, ఎంత చిన్న కొట్టు, చిన్న ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డెమాన్ పవన్ కంటే సిచ్యువేషన్ బ్యాడ్లో ఉంది. నాకు తెలిసి ఇతను కూడా డబ్బులు తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ ఆఫర్స్ నాకు అనిపిస్తుంది మావా, ఎందుకంటే జనాల ప్రేమ ఎలాగూ ఉంది. మీరు కాదంటారా? జనాల ప్రేమ ఎలాగూ ఉంది. ఆ కప్పు తీసుకొని వస్తేనే జనాల ప్రేమ కాదు, జనాల ప్రేమ ఫుల్గా ఉంది, తనకు ఎక్కువ ఓట్లు పడి ఉండొచ్చు, ఎక్కువ ఉంది. అలాంటప్పుడు తన కప్పు లేకపోయినా వీళ్ళు మిగిలిన డబ్బుల్లో అంత ఆఫర్ చేసి ఈ డబ్బుల కప్ప అనేసి పెట్టినప్పుడు డబ్బులు తీసుకొని వస్తేనే తెలివైన వాడు అనిపిస్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ బాగాలేదు, వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టినట్టు ఉంటాడు. తను అనుకున్నట్టుగా అనాథాశ్రమంలో నుంచి ఎవరినైనా దత్తత తీసుకోవడానికి కూడా ఉంటుంది. బట్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో తీసుకోవద్దు అన్నారంట. మరి ఏం చేస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందంటే బిగ్ బాస్ టీం అనుకున్నట్టుగానే ఎవరికైతే నీడ్ ఉందో డెమాన్ పవన్కి, కళ్యాణ్కి, తనుజ గారికి కూడా పెద్ద నీడ్ లేదు. ఎందుకు నీడ్ లేదు అని అంటారంటే రెమ్యూనరేషన్ ఎక్కువ. తనుజ గారికి అండ్ ఇమానియల్ కూడా చాలా ఎక్కువ రెమ్యూనరేషన్. వీళ్ళిద్దరికి కళ్యాణ్కి అండ్ డెమాన్ పవన్కి 70,000 రూపాయలు పర్ వీక్, అంటే ఆల్మోస్ట్ 15 వారాలకు వాళ్ళకి వచ్చిన అమౌంట్ 10 లక్షలు. వాళ్ళ ఖర్చులు అవి ఇవి పోతే 2 లక్షలు 3 లక్షలు మిగలవు. మిగతా వాళ్ళిద్దరికి చాలా రెమ్యూనరేషన్ ఉంది, వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి, 100% వస్తాయి. కాబట్టి వీళ్ళు ఉన్నప్పుడే డబ్బులు ఆఫర్ చేస్తే డిమాండ్ పవన్కి లోపలికి నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే రవితేజ గారిని పంపించారని అప్డేట్. రవితేజ గారే అనుకుంటా, ఇప్పుడే వచ్చిన అప్డేట్. రవితేజ గారిని పంపిస్తే ఆయన వచ్చి ఎప్పుడు చేసినట్టుగానే ఫస్ట్ 5 లక్షలు, తర్వాత 10 లక్షలు తీసుకోలేదు, ఎవరు తీసుకోలేదు. కళ్యాణ్ అసలు వద్దంటున్నాడు, తనుజ వద్దంటుంది, డెమాన్ పవన్ కూడా వద్దన్నాడు. తర్వాత 15 లక్షలు ఆఫర్ చేశారు. 15 లక్షలు ఆఫర్ చేసినా కూడా ఎవరు వద్దన్నారు. సార్ రవితేజ గారు ఫుల్ ఫోర్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరైనా తీసుకోండి, మీ ఇష్టం, ఇక మీ ఇష్టం అన్న తర్వాత డిమాండ్ పవన్ అక్కడ లోపల ఉన్న పేరెంట్స్ని, వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని అడిగి ప్లస్ అతను కూడా డెసిషన్ తీసుకొని డిమాండ్ పవన్ 15 లక్షల రూపాయలు, విచ్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ డిమాండ్ పవన్. 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీలో నుంచి 15 లక్షల రూపాయల ప్రైజ్ మనీ తీసుకొని హ్యాపీగా టాప్ 3లో బయటకు వచ్చేస్తున్నాడు. అక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, కంటెస్టెంట్స్ కావచ్చు, అందరూ బీభత్సంగా చప్పట్లు కూడా ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యారంట. సాన్ లేరా పామే, అతనికి వచ్చిన రెమ్యూనరేషనే 10 లక్షలు. అలాంటిది హౌస్లో ఉన్న వాటిలో ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ రెమ్యూనరేషన్, 33% ఆఫ్ రెమ్యూనరేషన్ తీసుకొని వచ్చేస్తున్నాడు హ్యాపీ. 15 లక్షలు అమౌంట్ తీసుకొని బయటకు వచ్చేసాడు డిమాండ్ పవన్. ఇక ఇప్పుడు చూడండి సస్పెన్స్ ఏముంటుందో. 15 లక్షలు తీసుకొని వచ్చేసాడా, ఉండేది 35 లక్షలు. 35 lakhs ఉంటే ఇంకా బిగ్ బాస్ టీం ఏం చేస్తుంది, 100కి 1000% ఆ 35 lakhsలో మళ్ళీ డబ్బులు ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ ఫర్ షూర్. 100% చేస్తారు. మా 35 లక్షలని మళ్ళీ 15 లక్షలు 20 లక్షలు, ఎందుకంటే ఇప్పుడు 15 లక్షలు ఆఫర్ చేశారు కదా, తర్వాత 25 లక్షలు ఆఫర్ చేసి ఎవరైనా తీసుకుంటారా, 25 లక్షలు ఆఫర్ చేస్తే తీసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే 25 లక్షలు మిగిలేదు 10 లక్షలు. ఆ తర్వాత వచ్చేసరికి కప్పు ఒకటి మిగులుద్ది. 25 లక్షలు తీసుకెళ్ళిపోతారా, కప్పు కారు ఒకరికి ఇస్తారు, అప్పుడు ఈక్వల్ అయిపోద్ది. 25 లక్షలు ఒక పర్సన్ తీసుకున్నాడు అనుకోండి, 10 లక్షలు కప్పు, 25 లక్షలు ఒక పర్సన్ తీసుకుపోతే ఇంకో 10 లక్షలు మిగులుద్ది. 10 లక్షలు కారు, 10 లక్షలు, 20 లక్షలు, దాంతోపాటుగా కప్పు ఒకటి. ఇలా వీళ్ళకి ఈక్వల్ అయిపోద్ది. 25 lakhs కప్పు ప్లస్ కారు, మిగిలిన డబ్బులు చూసుకుంటే 25 ఒక కప్పు మిగలద్ది. ఇలా ఈక్వల్ షేర్ ఇచ్చే అవకాశాలు వెరీ 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 హై. ఒకవేళ వాళ్ళు తీసుకునేలాగా ఒప్పించే అవకాశం ఉంది, తీసుకునేలాగా ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. తీసుకోకపోతే లాస్ట్కి విన్నర్ అనౌన్స్ చేసి 35 లక్షలు అండ్ కప్పు ఒకరికే, 0 రూపీస్తో ఒకరిని పంపిస్తారు. లాస్ట్ దాకా ఖచ్చితంగా వాళ్ళిద్దరిని పుష్ చేస్తారు. ఆ పుష్ చేసే దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని, అక్కడ ఉండే వాళ్ళని చెప్పించి మాట్లాడించి 25 అంటారు. మా కుదిరితే వాళ్ళు ఒప్పుకోకపోతే ఇద్దరు 35 అనే అవకాశం ఉంది. ఏది ప్రైజ్ మనీ మొత్తం, ఉన్న ప్రైజ్ మనీ మొత్తం పెట్టి మొత్తం నీకే ఒక కప్ప డబ్బులా అన్నప్పుడు వాళ్ళల్లో ఒక్కరైనా అట్లీస్ట్ తనుజ గారైనా కళ్యాణ్ అయినా తగ్గి డబ్బులు తీసుకొని మనం ఫ్రెండ్సే కదా, మీ ఇద్దరే కదా, ఎవరు గెలిచినా అనే ఉద్దేశంలోకి వచ్చి వాడు గెలిచినా ఒకటే, తనుజ అయినా డబ్బులు తీసుకోవచ్చు, తనుజ గెలిచినా నాకు ఒకటే అనేసి తీసుకురావచ్చు. నువ్వు ఏదైతే అనాథలకు దానం చేద్దాం అనుకుంటున్నావో అది నీకు 35 lakhs తీసుకుంటే నీకు యూజ్ అవుతుంది కదా అని కళ్యాణ్ అన్నప్పుడు కళ్యాణ్ అయినా లాస్ట్ మూమెంట్లో వాళ్ళ నాన్నగారు మొగ్గు చూపొచ్చు, కానీ మొగ్గు చూపను అన్నట్టుగా అన్నారంట నిన్న. కానీ ఏమో చెప్పలేం, లాస్ట్ మూమెంట్లో సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి, ఎలాగైనా చేంజ్ అవుతాయి, మైండ్ చేంజ్ చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు కూడా. అలా ఏం జరుగుద్ది అనేది ఉత్కంఠ భరితంగా ఉంది మామ. నేను కూడా ఈగరగా వెయిట్ చేస్తాను. నా చేతుల్లో ఏమీ లేదు, 35 lakhs ఉంది, కప్పు ఉంది, వాళ్ళిద్దరిలో ఉంది. టాప్ ఓటింగ్ అయితే కళ్యాణ్కే పడిందని అంటారు. ఇంతకుముందు వీడియో ఉంది, చూడండి. ఏం జరగద్దు అనేది అర్థం కావట్లేదు, బుర్రలు బద్దలైపోతున్నాయి. దట్స్ ద అప్డేట్. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి చూస్తేనే కనపడుతుంది, స్టోరీలు చెక్ చేస్తూ ఉండండి. విన్నర్ ఎవరైనా అప్డేట్ వీడియో కంటే ముందు దాంట్లో చెప్తాను. అండ్ అగ్ని పరీక్ష టూర్ డీటెయిల్స్ కూడా దాంట్లో వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి, టచ్లో ఉండండి. లవ్ యూ, బాయ్.
కరెక్టా డెసిషనే కాదా ఈ రెహమాన్ పవన్ కామెంట్ చేయండి.